హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాడ్చల్ల మోటు. ఈ రోజు కంటెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ యథావిధిగా అన్ని రాష్ట్రాల గురించి మనం 5 రాష్ట్రాల గురించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజు డేట్ వచ్చేసరికి 19/12/2023 మంగళవారం. ఈ రోజు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం కంటెంట్లో వెళ్లే ముందుగా ఈ రోజు కొంచెం ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నా. ఈ రోజు మీరు స్కిప్ చేయకుండా చూస్తే అసలు విషయం అనేది ఏం అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను వీడియో కూడా 8 నిమిషాలు 20 సెకండ్ల కంటే కూడా నేను ఎక్కువ చేయట్లేదు కూడా, ఎందుకంటే కొంచెం స్పీడ్గా చెప్పాలని చూస్తున్నా. మినిమం ఒకవేళ ఎక్కువ అవుతే నిదానంగా చెబితే 1 నిమిషం ఎక్స్ట్రా అవుతుంది. ఇంకా విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు బ్యాడ్గి మార్కెట్ లేదు, కానీ అయినా సరే నిన్న మిగిలిన సరుకు ఈరోజు అమ్ముతారు కాబట్టి కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు. అక్కడ జరిగింది 57,000 అయితే నువ్వు 63,000 చెప్పావని నేను డిస్ప్లే చేస్తా. ఈ రోజు కూడా మనకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మీరు చూసుకోండి. కడ్డీ బ్యాడీ డబ్బీ బ్యాడీ అనేది కన్నడలో ఉంటుంది. నేను ఒకవేళ తెలుగు వర్షన్లో పెట్టాలంటే కూడా పెడతా. విషయానికి వచ్చారు ఫ్రెండ్స్, నేను అక్కడ జరిగిన విషయాలు మాత్రమే మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. నేను ఎగస్ట్రా చెప్పను. దయచేసి నేను ప్రతి ఒక్కరితో బ్యాడ్గి మాట్లాడతా, హైదరాబాద్ మాట్లాడతా, ఖమ్మం మాట్లాడతా, ప్లస్ గుంటూరు మాట్లాడతా, నంద్యాల విషయంలో నంద్యాల మాట్లాడతా, హిందూపూర్ చెప్తే హిందూపూర్ కూడా మాట్లాడినది నేను ఏ వీడియో చెప్పను. దయచేసి మీరు వేరే విధంగా అపార్థం చేసుకొని వల్గర్గా కామెంట్ అయితే దయచేసి చేయొద్దు. చేసే వాళ్ళు ఎవరో కూడా నాకు కొంతమంది తెలుసు, వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడను. విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈరోజు 2043 విషయానికి వచ్చేసరికి 27,000 నుంచి 37,000 వరకు ఈరోజు మార్కెట్ జరిగింది. కడ్డీబ్యాడి విషయానికి వచ్చేసరికి 48,000 నుంచి 63,000 వరకు జరిగింది. సర్పన్ 102 43,000 నుంచి 50,000 వరకు జరిగింది. డబ్బీ బ్యాడి విషయానికి వచ్చేసరికి 48,000 నుంచి 57,000 వాస్తవంగా జరిగింది అంతే. వాళ్ళు డీలక్స్ క్వాలిటీలో 65,000 మనకు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. నా దగ్గర నిన్నటి పెడతా, ఈరోజు పెడతా చూడండి. 5531 విషయానికి వచ్చేసరికి 14,000 నుంచి 17,000, డీడీలు వచ్చేసరికి 15,000 నుంచి 17,000. 2043 మీడియాలు చూడండి 13,000 నుంచి 16,000 ఉన్నాయి. తాలు వచ్చేసరికి చూడండి 10,000 నుంచి 12,000 ఉంది. ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఏసీ సరుకు వచ్చేసరికి దగ్గర 8,000 బ్యాగులు వచ్చినాయి. 8,000 బ్యాగులు నిన్న 6,000 వస్తే ఈరోజు 8,000 వస్తే కూడా మనకు మార్కెట్ అయితే అక్కడ డౌన్ అవ్వలేదు, ఇంకా 500 పెరిగింది. 23,600 జరిగింది. ఈరోజు 8,000 బ్యాగులు వచ్చినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీడియాలో వచ్చేసరికి 20,000 నుంచి 21,000 మాత్రమే జరిగింది. మీరు 23,000 పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు. ఎక్కువ శాతం 20,000 నుంచి 21,000, మహా అంటే 22,000 వేసుకోండి. ఆ 1,500 ఎక్కడో చోట అసలుకు ఇంకా చూస్తే కళ్ళు చెదిరిపోయే విధంగా ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉండే కాయలు మనకు జరుగుతూ ఉంటుంది. ఈరోజు కొత్త సరుకులు వచ్చేసరికి 3,000 బ్యాగులు రావడం జరిగింది. అవి కూడా 23,600 23,800 మాత్రమే ఈరోజు మార్కెట్ నడవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈరోజు హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ 3,000 బస్తాలు రావడం జరిగింది. డీడీలు కానీ 341 కానీ 273 కానీ సింజంట కానీ ఆర్మూర్ కానీ ఈ 5 రకాలు కూడా 12,000 నుంచి 17,000 మీరు చూసుకోండి. ఎవరైనా సరే 12,000 నుంచి 17,000 ఇవన్నీ నేను చెప్పేది కొత్త రకాలు. తేజాలు వచ్చేసరికి 21,000 నుంచి 22,000, సూపర్ 10 క్వాలిటీలు వచ్చేసరికి 17,000 నుంచి 19,500. ఈరోజు మీరు 18,000 వేసుకోండి కొత్త రకాలు. 2043 విషయానికి వచ్చేసరికి 28,000 నుంచి 32,000, తేజ వచ్చేసరికి 11,000 నుంచి తాలు 11,000 నుంచి 12,000, సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి 8,000 నుంచి 10,000. ఇంకా హైదరాబాద్ మార్కెట్ ఏసీ విషయానికి వచ్చేసరికి 20,000 నుంచి 22,000 ఏసీ రకాలు. సూపర్ 10 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 21,000 నుంచి 21,500, మీడియాలు వచ్చేసరికి 17,000 నుంచి 19,000, తేజ తాలు విషయానికి వచ్చేసరికి 13,000 నుంచి 14,000, సీడ్ తాలు విషయానికి వచ్చేసరికి 8,000 నుంచి 10,000, ఆర్మూర్ అయితే కనుక 17,000 నుంచి 18,000. 273 విషయానికి వచ్చేసరికి చూసుకోండి. నేను కొంచెం నిదానంగా చెప్తే మాత్రమే మీకు కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా 18,000 నుంచి 20,000 వచ్చేసరికి 341లు. 2043 విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఏసీ సరుకులు హైదరాబాద్ తీసుకెళ్ళండి. పుష్కలంగా 33,000 నుంచి 40,000 బెస్ట్లే. డీలక్స్ క్వాలిటీలు అయితే కనుక ఒక 2-3,000 ఎగస్ట్రా అమ్ముతా ఉన్నాయి. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి ఈరోజు 80,000 ఏసీ సరుకు వచ్చింది. నాన్ ఏసీ విషయానికి వచ్చేసరికి కొత్త కాయల విషయానికి వచ్చేసరికి దగ్గర 12,000 నుంచి 17,000 బ్యాగులు రావడం అనేది జరిగింది. ఈరోజు కొత్త సరుకు విషయానికి వచ్చేసరికి ఆ విధంగా మార్కెట్ ఆ విధంగా జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా. ఏసీ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఈరోజు 18,000 నుంచి 23,000 వరకు మార్కెట్ నడిచింది బెస్ట్ క్వాలిటీలకు. డీలక్స్ క్వాలిటీల విషయానికి వచ్చేసరికి 23,200 23,500, ఎక్కువ 21,000 నుంచి 22,000 చూసుకోండి. ఎక్కువ శాతం అయితే 23,000 జరిగి ఉండొచ్చు. ఎక్కువ అయితే 21,000 నుంచి 22,000. 334 కానీ సూపర్ 10 కానీ 16,000 నుంచి 21,500 వేసుకోండి. ఈరోజు అయితే 20,000 21,000 ఈరోజు నడిచింది. ఎక్కడో చోట ఆ విధంగా వేశారు.
ఏసీ రోమి 26 విషయానికి వచ్చేసరికి 18,000 నుంచి 21,000. ఏసీ 341 క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 16,000 నుంచి 18,000. ఏసీ ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 17,000. ఏసీ 5531 సింజంటా బ్యాడీ విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 17,500. సూపర్ డీలక్స్ 5531 సూపర్ డీలక్స్ వచ్చేసరికి 18,000. షార్కులు కానీ స్పార్కులు కానీ 17,000 నుంచి 19,500 ఈ రోజు మార్కెట్. ఏసీ క్లాసిక్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 15,000 నుంచి 18,000. సీడ్ క్వాలిటీలు మీడియం రకాలు ఏ అయినా సరే 12,000 నుంచి 14,000. అంటే కలగలుపులు ఉంటాయి కదా అటాటి. ఏసీ తాలు విషయానికి వచ్చేసరికి 15,500 నుంచి 16,500. లాలుకట్ కలగలుపుల విషయానికి వచ్చేసరికి 17,000. 334 తాలు విషయానికి వచ్చేసరికి 9,000 నుంచి 11,000. సూపర్ 10 కానీ 334 కానీ. ఎవరైనా సరే ఫ్రెండ్స్, మీరు ప్రజెంట్ ఈ సంవత్సరం తాలు డిమాండ్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు నాకు తెలిసి ఎక్కువగా ఉంటాయి అని నేనైతే భావిస్తున్నా. సీడ్ తాలు అయితే కనుక 9,000 నుంచి 11,500. ఇంకా ఈరోజు కొత్త అయితే మాత్రం చెప్పాను కదా 12,000 నుంచి 17,000 ఒక మనకు ఎక్కువ శాతం అయితే 15,000 17,000 రావడం జరిగింది. ఇంకా తేజాలు అయితే కనుక 20,000 నుంచి 22,500 ఈరోజు మార్కెట్ అనేది ఎక్కువగా నడవడం అనేది జరిగింది. మీరు నేను చెప్పింది హైయెస్ట్ అయితే 22,500 కదా, హైయెస్ట్ను పెద్ద కంపారిజన్ ఎక్కడో చోట వేసిన దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళు మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను ఎందుకంటే 4-5 చేసి కొంచెం నోట్స్ చేసి రాస్తా. ఇంకా తేజ సూపర్ డీలక్స్లో అయితే కనుక 22,600 ఎక్కడో ఒక చోట 23,000 వేసారంట. 22,600 ఎక్కువ, 23,000 అనేది ఎక్కడో చోట. 355 బ్యాడీ అయితే కనుక 16,000 నుంచి 22,000. డీడీలు అయితే కనుక 13,000 నుంచి 16,000. డీడీలు సూపర్ డీలక్స్ అయితే కనుక 16,500 ఎక్కడో చోట. ఆర్మూర్ అయితే కనుక 14,000 నుంచి 17,000 ఎక్కడో చోట 18,000. సింజంటా 5531 అయితే కనుక 14,500 నుంచి 17,500. 341 అయితే కనుక 15,000 నుంచి 17,500. ఇది పక్క. సీడ్ తాలు అయితే 9,000 నుంచి 12,000. తేజ తాలు విషయానికి వచ్చేసరికి మనకు 16,000 నుంచి 17,300 తేజ తాలు. ఎక్కువ శాతం ఈరోజు డిమాండ్ అయితే బాగానే ఉంది, స్లో మార్కెట్ అయితే కాదు. ఈరోజు బాగానే నడిచింది మార్కెట్. ఎక్కువ శాతం రైతులు అయితే మాత్రం తడిసిన ఐటమే తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం మార్కెట్ అనేది స్లో అవుతా ఉంది. మార్కెట్ పెరుగుద్దా పెరగదా అనేది మాత్రం ఎవరు పరిగణలోకి తీసుకోవద్దు, ఎవరు చెప్పలేరు కూడా. మార్కెట్ పెరిగిద్ది అనే ఆలోచన ప్రస్తుతానికైతే నాకు తెలిసి అయితే ఉండదని అయితే నేను భావిస్తున్నా. ఎక్స్పోర్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు అయితే మాత్రం పెరగాలనే కోరుకుంటారు, ఎందుకంటే పెరిగితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, తగ్గుతూ ఉంటే డబ్బులు పోతాయి కాబట్టి వాళ్ళు మార్కెట్ పెరగాలనే భావిస్తూ ఉంటారు. నేను ఎక్కడికి ఫోన్ చేస్తున్నా వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రజెంట్ ఎవరికి అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఏసీలలో ఇంత సరుకు ఉంది, కొత్త కాయలు విపరీతంగా వస్తూ ఉన్నాయి, 30,000 నుంచి 35,000 వస్తూ ఉన్నాయి. గుంటూరు కూడా సోమవారం మార్కెట్ విషయానికి వచ్చేసరికి సేల్స్ అనేది అనుకున్నంత స్థాయిలో లేదు కాబట్టి పెరిగే అవకాశాలు ఉండవేమో అనే రీతిలో మనకు ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైతులు అయితే మాత్రం ఎక్కువ శాతం మంది కమిషనర్లు ఫోన్ చేసి మీరు తీసుకురండి, మీకు ఆ రేట్ వేపిస్తాం ఈ రేట్ వేపిస్తాం అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. మీ ఇష్టం, అది ఎవరు నమ్మాలి, ఇక్కడ అమ్ముకోవాలి ఎక్కడ అమ్ముకోవాలి అనేది మీ వ్యక్తిగతం. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.